ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని ఢిల్లీ సుల్తానుల పరిపాలన విధానం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల అధికార స్థాపనతో క్రీస్తు శకం 1206వ సంవత్సరంకు ముందు అమలులో ఉన్న హిందూ పాలకుల పరిపాలనా పద్ధతి రద్దయింది. ఢిల్లీ సుల్తానులు షారియత్, ఇస్లామిక్ సాంప్రదాయాన్ని అనుసరించి కొత్త పరిపాలనా వ్యవస్థను భారతదేశంలో తాము స్వాధీనపర్చుకున్న భూభాగంలో అమలులోకి తెచ్చారు. సమకాలీన ముస్లిం చరిత్రకారులైన అమీర్ ఖుస్రో, ఫిరిష్టా, ఇసామీ, బరానీ, మిన్హజు సిరాజ్, ఆఫీఫ్ మొదలైనవారి రచనల్లో ఢిల్లీ సుల్తానులు ఆచరించిన పరిపాలనా విశేషాలు వివరించబడ్డాయి. ఖలీఫాను ఇస్లామిక్ సామ్రాజ్యాధినేతగా ఢిల్లీ సుల్తానులు గుర్తించారు. రాజు దైవాంశ సంభూతుడు అనే సాంప్రదాయాన్ని ఢిల్లీ సుల్తానులు కొనసాగించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ మాత్రం ఖలీఫా, ఉలేమాల, మత పెద్దల ఆధిపత్యాన్ని ధిక్కరించాడు. మహమ్మద్ బీన్ తుగ్లక్, ఫిరోజ్ తుగ్లక్లు కొన్ని రకాల పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టారు. దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువుల అభిమానాన్ని, మద్దతును ఢిల్లీ సుల్తానులు పొందలేకపోయారు. సుల్తానేత్ అధికార ఆరంభంలో చిహల్గనీ ముఠా సభ్యులు, స్వార్థ సర్దారులు, ఇక్తాదార్లు, రాష్ట్రాల ప్రతినిధులు సుల్తాన్ అధికారాలకు పెద్ద అవరోధంగా మారారు. బలహీనులైన సుల్తానుల ఆదేశాలను ధిక్కరించారు. ఢిల్లీ సుల్తానుల పరిపాలనా వ్యవస్థకు సుల్తాన్ మూలస్తంభం. ఆయన మాటే సామ్రాజ్యంలో శాసనం. అతడు నిరంకుశుడు. షరియత్ ప్రకారం రాజ్యపాలన సుల్తాన్ విధి. ఢిల్లీ సుల్తాన్లు రాజ్యంలోని ముస్లిమేతరులపై అనేక ప్రత్యేక పన్నులు విధించి వసూలు చేశారు. దాసీ జనాలు ఢిల్లీ సుల్తాన్ల సేవకే సిద్ధంగా ఉండేవారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజే సర్వసేనాధిపతి, న్యాయాధీశుడు. ఢిల్లీ సుల్తానుల కాలంలో మజ్లిస్ అనే మంత్రిపరిషత్ ఉండేది. ఈ మంత్రిపరిషత్లో నాయబ్, వజీర్, దివానీ అజ్, దివానీ రసాలత్, సదరు సదర్, ముఖ్య ఖాజీలు క్రియాశీలక పాత్రను పోషించేవారు. నాయబ్ అనేది సుల్తాన్ తర్వాత పదవి. వజీర్ అనేది ఆర్థిక మంత్రి. దివానీ అజ్ అనేది సైనిక వ్యవహారాల మంత్రి. దివానీ రసాలత్ అనేది మత వ్యవహారాలు చూసే వ్యక్తి. ఢిల్లీ సుల్తానులు క్రీస్తు శకం 1220వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1383వ సంవత్సరం మధ్య కాలంలో తమ రాజ్యాన్ని ఉత్తర, మధ్య దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరింపచేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని అనేక ఇక్తాలుగా వర్గీకరించారు. ఇక్తాలను తిరిగి షిక్లుగా, షిక్లను పర్గణాలుగా విభజించారు. ఇక్తా అనగా రాష్ట్రం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గ్రామమే యావత్ పాలనా వ్యవస్థకు పునాది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గ్రామ పాలనను చౌదరీలు, ముఖద్దం, పట్వారీలు చూసేవారు. ఐబక్, బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బీన్ తుగ్లక్, ఇబ్రహీం లోడి మొదలైనవారు భారీ సంఖ్యలో సైనిక దళాలను పోషించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రపంచ విజేత కావాలన్న లక్ష్యంతో లక్షల సంఖ్యలో సైన్యాన్ని పోషించాడు. మార్కెటింగ్ సంస్కరణల ద్వారా సైనికులకు తక్కువ ధరకు నిత్యావసర వస్తువులను అల్లావుద్దీన్ ఖిల్జీ అందించాడు. ఢిల్లీ సుల్తానేత్ కాలంలో కూడా వ్యవసాయమే భారతదేశంలోని అత్యధిక ప్రజల ప్రధాన వృత్తి. ఢిల్లీ సుల్తాన్లు భూమి శిస్తు రేటు 1/2 నుండి 1/3 వరకు విధించి వసూలు చేశారు. ఢిల్లీ సుల్తాన్లు జిజియా అనే పన్నును హిందువులపై విధించి వసూలు చేశారు. ఢిల్లీ సుల్తాన్లు ఇంటి పన్ను, అంగడి పన్ను, పుల్లరి పన్నులను వసూలు చేశారు. పుల్లరి పన్ను అనగా గడ్డి భూములపై విధించే పన్ను. ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో సుల్తాన్ సర్వోన్నత న్యాయాధికారిగా ఉండేవారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సివిల్,
క్రిమినల్ కేసులు పరిశీలించడానికే ప్రత్యేక న్యాయాధీశులు ఉండేవారు. ముఖ్య ఖాజీలు న్యాయ నిర్వహణలో క్రియాశీలక పాత్రను పోషించేవారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో భారతీయ సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో బ్రాహ్మణులు తమ పూర్వ గౌరవాన్ని, హోదాను, ప్రాముఖ్యతను కోల్పోయారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో హిందూ స్త్రీల పరిస్థితి దీనంగా మారింది, వారికి రక్షణ కరువైనది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో బాల్య వివాహాలు, సతీ పద్ధతి, దేవదాసీ వ్యవస్థలు కొనసాగాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పర్దా పద్ధతి అమలులో కలదు. హిందువులలోని ఉన్నత వర్గపు స్త్రీలు పర్దా పద్ధతిని ఆచరించారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వేశ్యవృత్తి కొనసాగింది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో శూద్రుల పరిస్థితి దీనంగా ఉండేది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వర్తక వ్యాపారం కోమట్లు నిర్వహించేవారు. ముస్లింల జనాభా తక్కువగా ఉండేది. వారి ఆచారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు పూర్తిగా భిన్నమైనవి. వీరిలో తురుష్కులు, ఇరానియన్లు, ఆఫ్ఘన్లు, ఇండియన్ ముస్లింలు ఉన్నారు. నయా ముస్లింలు అనే వర్గం హిందూ మత మార్చిడి వలన ఏర్పడ్డారు. పాలకవర్గంలో కులీనులు పెద్ద హోదా అనుభవించారు. హిందువులను జిమ్మీలు అనేవారు. వీరిని పాలకులు హింసించేవారు. జిజియా పన్ను వసూలు చేసేవారు. ఫిరోజ్ షా తుగ్లక్ దీన్ని భూమి శిస్తు నుంచి విడదీసి వసూలు చేశాడు. ఆర్థిక వ్యవస్థ. ఢిల్లీ సుల్తానేట్ కాలం నాటి ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికి సమకాలీన సాహిత్య రచనలు విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఆ రోజుల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తి. అత్యధిక ప్రజలు వ్యవసాయ రంగంలో నిమగ్నులై ఉన్నారు. ఇక్తాలుగా విభజించిన భూములను ఇక్తాదార్లకు అప్పగించారు. ఖాల్చా భూములు ప్రత్యక్షంగా సుల్తాన్కు చెందినవి. ఈ భూములపై వచ్చే ఆదాయం సుల్తాన్ తన వ్యక్తిగత అవసరాలకు వాడేవాడు. ఇనాం భూములను మత పెద్దలకు సుల్తాన్ ఇచ్చేవాడు. రైతుల వద్ద నుంచి రెవెన్యూ అధికారులు 1/3 వంతు ధన లేదా ధాన్య రూపంలో వసూలు చేశారు. కొన్ని సందర్భాల్లో 1/2 వంతు శిస్తు వసూలు చేశారు. అనేక రకాల పన్నులు, సుంకాలు చెల్లించిన రైతులు దుర్భల జీవితాన్ని గడిపారు. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్లు రైతాంగాన్ని రక్షించి వారికి భారం తగ్గించారు. నీటిపారుదల వసతులు కల్పించారు. తక్కావీ బుణాలను కరువు సందర్భంగా అందించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యవసాయదారుల అవసరాలను చూడడానికే దివానీ కోహీ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. ఢిల్లీ సుల్తానుల కాలంలో వరిని, గోధుమను, బార్లీని బాగా పండించారు. ఢిల్లీ సుల్తానులు పండ్ల తోటలను, పూల తోటలను, కూరగాయల తోటలను ప్రోత్సహించారు. నగరీకరణ, వర్తక వ్యాపారం. ఢిల్లీ సుల్తానేట్ కాలంలో భారతదేశంలో నూతన పట్టణాలు, నగరాలు శీఘ్రస్థాయిలో విస్తరించాయి. వీటిలో లాహోర్, ముల్తాన్, తబోచ్, లాక్నౌతి, జాన్పూర్, దౌలతాబాద్, దేవగిరి, ఫిరోజాబాద్, అనిహిల్వారా, ఢిల్లీ పెద్ద పట్టణాలు. ఈ పట్టణాలు వర్తక, ప్రభుత్వ కార్యాలయాలకు కేంద్రాలుగా వికసించాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో దేశీయ, విదేశీయ వర్తక వ్యాపారాలు బాగా వృద్ధి సాధించాయి. విదేశీ వ్యాపారాన్ని ఆఫ్ఘన్లు, ముల్తానియన్లు నిర్వహించారు. దేశీయ వ్యాపారాన్ని గుజరాతీలు, మార్వారీలు, బనియాలు నిర్వహించారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో రోడ్ల నిర్మాణం జరగడం వలన సరుకుల రవాణా సులభతరమైంది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పర్షియా గల్ఫ్ ద్వారా పశ్చిమ ఆసియా దేశాలతో, ఆగ్నేయాసియా దేశాలతో వర్తకం జరిగింది. ఢిల్లీ సుల్తానులు ప్రయాణికుల కోసం
వర్తకుల కోసం రోడ్డు ప్రక్కన సరాయిలు నిర్మించారు. ఢిల్లీ సుల్తానేట్ యుగంలో అనేక గ్రామీణ, కుటీర, ఇతర కార్ఖానాలు అనేక ప్రాంతాల్లో వర్ధిల్లినాయి. గ్రామాల్లో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత పనివారు వివిధ రకాల ఉత్పత్తుల ద్వారా జీవనోపాధిని పొందేవారు. వస్త్ర పరిశ్రమ, పట్టు వస్త్రాల తయారీకి ఢిల్లీ, గుజరాత్, కాశ్మీర్ నగరాలు ఖ్యాతి గడించాయి. 14, 15వ శతాబ్దాలలో కాగితపు పరిశ్రమ కూడా మంచి ప్రగతిని సాధించింది. తోలు వస్తువులు, తివాచీల తయారీ, లోహపు ఉత్పత్తులు కొన్ని నగరాల్లో ప్రగతిని సాధించాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో బంగారం, వెండి లోహాలతో నగలు తయారుచేసే స్వర్ణకారులుండేవారు. సుల్తానులు, వారి సర్దారులు, కులీనులు విలువైన నగలు, ఆభరణాలు ధరించేవారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో వెండి, రాగి, కంచుతో చేసిన నాణేలు చలామణిలో ఉండేవి. వీటిని టంకాలు అనేవారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ బంగారం, వెండి కొరత వల్ల ఇత్తడి నాణేములను ముద్రించాడు. వీటికి ప్రభుత్వ అనుమతి ఉండాలన్న నిబంధనలేనందువలన ఈ సంస్కరణ సుల్తాన్ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించింది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో 25 రకాల బంగారు నాణేములు చలామణిలో ఉండేవి. ఇండో ఇస్లామిక్ సంస్కృతి. వాస్తు కళలు. ఎతైన మినారెట్లు, డోములు, కమానులు ఢిల్లీ సుల్తానుల కాలం నాటి వాస్తు శిల్పకళ ప్రత్యేక లక్షణాలు. వీరి కాలంలో అనేక హిందూ దేవాలయాలను కూలకొట్టి వాటి స్థానంలో మసీదులు, మినార్లను నిర్మించారు. హిందూ వాస్తు శిల్పులు, ముస్లిం మేస్త్రీలు కలిసి పనిచేయడం వలన కొన్ని కట్టడాలలో మిశ్రమ వాస్తు లక్షణాలు కనబడుతాయి. ఢిల్లీలోని కుతుబ్ మినార్, అలైదర్వాజాలు ఆనాటి అద్భుత, భారీ కట్టడాలు. 71 అడుగుల ఎతైన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బఖ్తియార్ జ్ఞాపకార్థం నిర్మించారు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఐబక్ ప్రారంభించగా ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. తుగ్గక్ల కాలంలో ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఒక కోటను నిర్మించాడు. లోడీల కాలంలో ఢిల్లీలో లోడీ ఉద్యానవనాన్ని నిర్మించారు. సంగీతం. ఢిల్లీ సుల్తానుల కాలంలో సంగీతం బాగా వ్యాప్తి చెంది ప్రజాదరణ పొందింది. సారంగి, రబాబ్ మొదలైన సంగీత వాయిద్యాలు ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే రూపొందాయి. ఘోరా, సనం అనే కొత్త సంగీత రాగాలను అమీర్ ఖుస్రో కనుగొన్నాడు. ఖవ్వాలి అనే సాంప్రదాయాన్ని అమీర్ ఖుస్రో ఆరంభించాడు. సితార్ను అమీర్ ఖుస్రో రూపొందించాడు. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో రాగదర్పణం అనే గ్రంథాన్ని పర్షియన్ భాషలోకి ఫీర్ బోధన్ అనే సూఫీ సన్యాసి అనువాదం చేశాడు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాజామాన్ సింగ్ గొప్ప సంగీత ప్రియుడు. మన్కుతూహల్ అనే సంగీత గ్రంథాన్ని రాయడానికి ప్రోత్సహించాడు. సాహిత్యం. ఢిల్లీ సుల్తానుల్లో చాలామంది మంచి పండితులు. అరబిక్, పర్షియన్ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఢిల్లీ సుల్తాన్లు కవులను, పండితులను ఆదరించి పోషించారు. వారి రచనలే ఈ యుగ సమకాలీన చరిత్ర రచనకు ముఖ్య ఆధారాలైనాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గణితం, జ్యోతిషం, తత్వశాస్త్రం, కవిత్వం, చరిత్ర రచన మొదలైన అంశాలు విశేష ప్రగతిని సాధించాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో హసన్ నిజామీ, మిన్హజు సిరాజ్, జియావుద్దీన్ బరానీ, ఇసామీ, షంసు సిరాజ్ మొదలైనవారు ప్రసిద్ధి చెందిన కవులు. బరానీ రచించిన తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహీ గ్రంథం తుగ్లక్ వంశ చరిత్ర అధ్యయనానికి అతి ముఖ్య గ్రంథం. మిన్హజు సిరాజ్ రచించిన తబాకతీ నాసిరీ గ్రంథం క్రీస్తు శకం 1260వ సంవత్సరం వరకు గల ముస్లిం పాలన విశేషాలను తెలియజేస్తుంది. తారీఖ్-ఇ-ఫిరిష్టా అనే గ్రంథంను ఫిరిష్టా రచించాడు.
జియావుద్దీన్ బరానీ రచనలు ఆనాటి సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత విషయాలను వివరిస్తాయి. బానిస వంశ పాలకుల కాలం నుంచి తుగ్గక్ల వరకు గల చరిత్ర వివరాలు తెలిపే గొప్ప గ్రంథాలను అమీర్ ఖుస్రో రచించాడు. అమీర్ ఖుస్రో పర్షియన్ భాషలో కొత్త కవిత్వ శైలి అయిన సబకిహింద్ను ప్రవేశపెట్టాడు. అమీర్ ఖుస్రో రచించిన ఖజాయిన్ ఉల్ ఫుతూ గ్రంథం అల్లావుద్దీన్ ఖిల్జీ సైనిక విజయాలను వివరిస్తుంది. ఘియాసుద్దీన్ రచించిన తుగ్లక్నామా గ్రంథం తుగ్లక్ వంశపాలకుల చరిత్రను వివరిస్తుంది. పర్షియన్, సంస్కృతి భాషలు ఢిల్లీ సుల్తానుల యుగంలో విశేష ప్రగతి సాధించాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సంస్కృతి భాషలోని అనేక గ్రంథాలు పర్షియన్ భాషలోకి అనువదించబడ్డాయి. వీటిలో జియానక్షబందీ అనువాదాలు ప్రధానమైనది. తుతీనామా అనే గ్రంథంను జియానక్షబందీ రచించాడు. కల్హణుడు రచించిన రాజ తరంగిణి గ్రంథం కాశ్మీర్ రాజుల చరిత్రను వివరిస్తుంది. జైనుల్ అబిదిన్ అనే పర్షియన్ కవి కల్హణుని సమకాలికుడు. కాశ్మీర్ పాలకుడు వైద్యశాస్త్రం, సంగీతంలకు సంబంధించిన సంస్కృత గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువాదం చేయించాడు. జియానక్షబందీ సంస్కృత భాషలో ఉన్న అనేక కథలను పర్షియా భాషలోకి అనువదించాడు. అరబిక్ భాషలో అల్బెరూనీ గొప్ప పండితుడు. కితాబుల్ హింద్ అనే గ్రంథమును అల్బెరూనీ రచించాడు. పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథమును చాంద్ బర్ధాయ్ రచించాడు. బెంగాల్లో నస్రత్ షా పోషణలో మహాభారతం బెంగాలీ భాషలోకి అనువదించబడింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.